ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు. రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉంది. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు. అంతటి తేజోమూర్తి. ఆయన బలం అంతా ఇంతా కాదు. నేను ఎలా వచ్చానో అలా సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను. నాకు ఆయుధాలు అక్కర్లేదు. నా కోళ్లతో గుండెలు చీల్చి చంపుతాను. పాదముల కింద పెట్టి మర్దించి చంపుతాను. మోచేతులతో పొడిచి చంపేస్తాను. నా యొక్క బాహుబలంతో చంపుతాను. నా శరీరం కింద పెట్టి నలిపేస్తాను. ఎంతమందిని చంపుతాను అని ఒక్క రావణుడు కాదు, 1000 మంది రాక్షసులు కట్టకట్టుకుని వచ్చి నా ముందు నిలబడిన తలలు పిల్లేస్తాను. నా ముందు నిలబడగలిగిన వాడు లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడైనటువంటి హనుమ, ఆయన తేజస్సు అనితర సాధ్యం. అందుకే మహర్షి హనుమ యొక్క యుద్ధం గురించి చెప్తూ ఒక మాట అంటే, హనుమ 10 నిమిషాలు యుద్ధం చేశారనుకోండి, కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి, కొన్ని వేల గుర్రాలు పోతాయి, లక్షల సైన్యం పడిపోతుంది. 1/2 గంట యుద్ధం చేస్తే 80,000 మంది కింకరుల మూకని, 7 సేనాగ్రనాయకుల్ని, 7 మంత్రిసుకుల్ని, కొన్ని లక్షల సైన్యాన్ని, చైత్య ప్రసాదాన్ని, అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.